మిక్సీలో ఒక ఆయన అంటాడు, శివతత్వము కృష్ణతత్వము మిక్సీలో వేసి తిప్పితే క్రీస్తు తత్వం వస్తుందంట. నీ బొంద వస్తుంది, నీ బొంద. ఇలా చెప్పానని వాడు ప్రవీణ్ గాడు వాడి తల తీసుకుని రండి అన్నాడు. ఆయన వాడి తల తీసుకుని రండి అన్నాడు. నేను వచ్చేటప్పుడు ఫోన్ చేసిరా అని చెప్పాను. వచ్చేటప్పుడు ఫోన్ చేసిరా బాబు, ఎక్కడున్నా చెప్తాను, తీసుకుందు కానీ తల ఏంటి నువ్వు తల తీసేది? కృష్ణతత్వము శివతత్వం కలిపేసి మిక్సీలో అయితే క్రీస్తుతత్వం వచ్చుద్దా? నీ బొంద వచ్చుద్ది. ఇది డిసానెస్టీ అంటే వారి మత గ్రంథాల పట్ల వారికి ఎంతో భక్తి ఉంటుంది. వాళ్లకు దేవుడు అనగానే ఒక ఆలోచన ఉంటుంది. ఆ ఆలోచన తీసుకొచ్చి మనకు దేవుడు అనగానే ఉన్న ఆలోచనతో కలిపి చెరిపి క్రీస్తుకున్నటువంటి అశేషమైన, క్రీస్తుకున్నటువంటి విభిన్నమైన, క్రీస్తుకున్నటువంటి యునీక్, ఆయనను పోలినటువంటి వారు ఇంకెవరు లేరు అని వాక్యం చెప్తూ ఉంటే, ఆయనకు సమానులు ఇంకొకరు లేరు అని వాక్యం చెప్తూ ఉంటే, ఆళ్ళలో ఇళ్లలో క్రీస్తుని ఎత్తుక్కోవడం ఏంటి? అస్సలు చేయకూడదు. 66 పుస్తకాలున్న బైబిల్ గ్రంథం, నువ్వు ఎత్తి చూపించినటువంటి బైబిల్ గ్రంథం, అదే నీ రాజు ఇచ్చినటువంటి గ్రంథం, అంతే. ఇంకా ఏ గ్రంథం అవసరం లేదు. అవన్నీ చదవాలి. ఎందుకు చదవాలి? వాళ్ళ భావజాలం తెలుసుకోవడం కోసం. అందులో మనం క్రీస్తుని ఎత్తుక్కోవడం కోసం కాదు. అందులో మన క్రీస్తుని ఎత్తుక్కోవాల్సిన అవసరం లేదు. క్రీస్తుని ఎక్కడ ఎతకాలి? 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథంలో మాత్రమే వెతకాలి. అందులో మాత్రమే ఆయన ఉన్నాడు. ఇంకెక్కడ కూడా ఆయన్ను కాపీ కొట్టినటువంటి అనేకమైనటువంటి గ్రంథాలు ఉన్నాయి. కానీ కాపీలు ఎందుకు? మనకు ఒరిజినల్ ఉంటే. అర్థమవుతుందా? ఒరిజినల్ ఉంటే కాపీ ఎందుకు అవసరం లేదు. నేనేమో వీళ్ళని కాఫీ అడిగాను. కాఫీ అంటే గుర్తొచ్చింది. కాఫీ తాగందే నాకు ఎలా ఉందంటే, ఇంకా నిద్రపోతున్నాను. ఏంటండి రాత్రి మీరు ఆవులించకుండా నన్ను అలా కట్టేస్తారా 11:30కు? నేను ఇంటికి వెళ్ళే వరకు ఎంత అయింది అనుకుంటున్నారు? 12. పడుకునేంత వరకు, రాత్రి పని చేసుకుని పడుకునేంత వరకు ఎంత అయింది అనుకుంటా? 3:30కు పడుకుంటే పొద్దున్నే ఫోన్ చేశారు, అన్నా వస్తున్నావా? నా భార్య అక్కడి నుంచి ఫోన్ చేసి, బయలుదేరేవా? అటెళ్ళాలా ఇటెళ్ళాలా? ఇక్కడేమో మీరందరూ లాగెత్తున్నారు, అక్కడేమో నా భార్య లాగెత్తుంది.